రైట్ మనం చూస్తున్నాం మార్నింగ్ నుంచి కూడా అప్డేట్స్ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎలక్షన్స్ కు సంబంధించి అండ్ రైట్ నో మనం కరీంనగర్ లో సిచువేషన్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ హోరాహోరీగా పోరైతే నడుస్తోంది. అందరూ కూడా పోలింగ్ తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలా ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ సిచువేషన్ ఏంటో మా రిపోర్టర్ అందిస్తారు కరీంనగర్ నుంచి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంట్ సెగ్మెంట్లకు ప్రశాంతంగా ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొదటి విడతలోనే తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కొనసాగుతుండడంతో ఇటు కరీంనగర్ పార్లమెంటు అటు పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రశాంతంగా ఉదయం నుంచి పోలింగ్ అయితే కొనసాగుతూ వస్తుంది. అయితే కొన్ని చోట్ల చిన్న చిన్న ఇబ్బందులు మినహా మిగతా చోట్ల ప్రశాంతంగానే కొనసాగుతుందని చెప్పొచ్చు. చాలా చోట్ల ఈవీఎంలు అయితే పెద్ద ఎత్తున మొరాయించాయి. పూర్తిగా దాదాపుగా 35 నిమిషాల నుంచి గంట వరకు పోలింగ్ ఆలస్యంగా ఆ చోట్ల ప్రారంభమైందని చెప్పాలి. ఇక పెద్దపల్లి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి బందంపల్లి గ్రామంలో పూర్తిగా గ్రామస్తులందరూ కూడా ఓటింగ్ బహిష్కరించారు. తమ గ్రామాన్ని పెద్దపల్లి పట్టణంలో విలీనం చేయడంపై వాళ్ళు నిరసన తెలుపుతున్నట్టు తెలుస్తోంది. దీనికోసం అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓతో పాటు పోలీసులు కూడా గ్రామస్తుల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ గ్రామస్తులు ససేమిరా అనడంతో ఇప్పటికీ కూడా అక్కడ పోలింగ్ ప్రారంభం కాలేదు. సో ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొన్ని చోట్ల పోలింగ్ చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. దాదాపుగా అంటే చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించాయని చెప్పొచ్చు. ఇక మంథని నియోజకవర్గం పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని ఇదే పరిస్థితి. కమాన్పూర్తో పాటు మంథని సమీపంలో ఉన్నటువంటి రామగిరి మండలంలోని పన్నూరు గ్రామ పంచాయతీలో దాదాపుగా 21, 22, 23, 24 పోలింగ్ స్టేషన్లన్నింటిలో కూడా ఈవీఎంలు మొరాయించాయి. దీంతో చాలా ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైందని చెప్పాలి. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికైతే పెద్ద ఎత్తున కొత్త ఓటర్లు అయితే బారులు తిరిగారు. దాదాపుగా అంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్కి ఇప్పటికీ పరిస్థితి చూస్తే ఖచ్చితంగా ఓటింగ్ శాతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెరిగే అవకాశమే కనబడుతోంది. అయితే అక్కడక్కడ అధికారుల కొంత నిర్లక్ష్యం కావచ్చు, కొన్ని ఈవీఎంల పొరపాట్లు కావచ్చు. ఈవీ చేయడం వల్ల కొంత అయితే ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ మిగతా అన్ని చోట్ల కూడా సజావుగానే పోలింగ్ సాగుతుందని చెప్పొచ్చు. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, హెచ్ఎంటీవీ, కరీంనగర్. ఇది కరీంనగర్లో మా ప్రతినిధి గోపాలకృష్ణ అందించినటువంటి రిపోర్ట్. ఇక్కడ కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్, కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్, భారతీయ జనతా పార్టీ నుంచి బండి సంజయ్, వారితో పాటు మరికొంతమంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక్కడ హోరాహోరీ పోటీ కొనసాగుతోంది. కరీంనగర్ మొదటి నుంచి టీఆర్ఎస్కి గడ్డగా దానికి బాగా బలమైనటువంటి స్థానంగా కరీంనగర్ ఉంది. ఇక్కడ నుంచే కేసీఆర్ ప్రచార సభ స్టార్ట్ చేస్తూ మొట్టమొదటిసారిగా ఒకవేళ గెలిస్తే గిట్లా బోయినపల్లి వినోద్ కుమార్ని మంత్రిని కేంద్రంలో మంత్రివర్గంలో మంత్రిని చేస్తానని చెప్పేసి ఇక్కడ నుంచి ప్రకటించినటువంటి విషయం మనకు తెలిసిందే. కరీంనగర్ నుంచి తెలంగాణ నుంచి మనం నేరుగా వెళ్దాం తిరుపతికి, ఆంధ్రప్రదేశ్కి. అక్కడ మా ప్రతినిధి మోహన్ రెడీగా ఉన్నారు. ఒకసారి విందాం అక్కడ ఏం జరుగుతుంది. ఎన్నికల వేళ తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఓటర్లు ఉత్సాహంగా వచ్చినా ఇక్కడ ఈవీఎంలు నిరుత్సాహాన్ని మిగులుస్తున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సినటువంటి పోలింగు 7:30 నుంచి 8 వరకు కూడా వెయిట్ చేసినప్పటికీ కూడా పోలింగ్ స్టార్ట్ కాకపోవడంతో చాలా చోట్ల ఓటర్లు వెనుక తిరుగుతున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. మనతో పాటు కొంతమంది ఓటర్లు ఉన్నారు. ఎన్ని గంటలకు మీరు పోలింగ్ స్టేషన్కి రావడం జరిగింది? ఎన్ని గంటలకు మీరు ఓటు హక్కు వినియోగించుకున్నారు? ఇక్కడ వచ్చిన వారిని ఎంతసేపటి నుంచి చూస్తున్నారు? ఓటర్లు చాలా ఉత్సాహంగా వచ్చి తెల్లవారుజాము నుంచి క్యూలో నిలబడినారు. యంత్రాంగం వీళ్ళు చూపించిన ఉత్సాహం యంత్రాంగం చూపించడం వల్ల ఇది చాలా నిరుత్సాహంగా ఉంది. చాలా ఏర్పాట్లు చేశాము, ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు, 5 గంటలకంతా మాక్ పోలింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. సో మీకేమనిపించింది ఇక్కడ రియాలిటీ చూస్తే? నాకైతే కొంచెం ఏమి చేయలేదనిపిస్తుంది. ఉత్సాహం యంత్రాంగం దగ్గర లేదు, ఓటర్ల దగ్గర చాలా ఉత్సాహం ఉంది. వాళ్ళంతా వచ్చారు, తెల్లవారుజామున వచ్చి బారులు తీరి ఉన్నారు, చాలా ఉత్సాహంగా ఓటేస్తున్నారు. యంత్రాంగంలో ఆ ఉత్సాహం లోపించిందని నా అభిప్రాయం. మీకేమనిపిస్తుంది సార్? ఎంతసేపు మీరు వచ్చి? మేము 7:15కి వచ్చామండి. 7:15 నుంచి క్యూలోనే ఉన్నాము. ఇక్కడ ఫెసిలిటీస్ చూస్తే అంత సాటిస్ఫాక్షన్గా లేదు. సీనియర్ సిటిజన్స్, లేడీసు ఈ ఎండల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా డిలే అవుతూ ఉంది. ఏమనిపిస్తుందమ్మా పెద్దమ్మ? కొంచెం కష్టమే నిలబడ్డాం మాకు కూడాను. కాకపోతే ఓటు వేయాలి కాబట్టి మా ఓటు హక్కు వినియోగించుకోవాలని నేను నిలబడినాను అంతే. చాలా స్ఫూర్తితున్నారు. అమ్మా మీకు ఫస్ట్ టైం ఓటు వేయడం? సెకండ్ టైం. ఏమనిపిస్తుంది? లాస్ట్ టైం ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఈసారి కొంచెం టైం తీసుకుంటా ఉందని అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది ఇంత వెయిట్ చేయడం? కొంచెం ఇబ్బందే, కానీ ఈవీఎం ప్రాబ్లం అని చెప్తున్నారు. ఇది రెక్టిఫై చేస్తే కొంచెం బాగుంటుంది. కొంచెం ఏజ్ పర్సన్స్ అందరూ వెయిట్ చేస్తాకి ఇబ్బంది పడుతున్నారు. సరైనటువంటి సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా ఈవీఎంలో మొరాయింపు అన్నది ఒక రకంగా శాపంగా మారుతోంది. అధికారులు వీలైనంత త్వరగా స్పందించాల్సినటువంటి అవసరం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ మోహన్, థ్యాంక్ యూ. తిరుపతి ఏరియాలో ఏదైతే పోలింగ్ సాగుతోందో దాని మీద పూర్తి పట్టు మా మోహన్కి సాధించారు. కొంతమంది ఓటర్తో మాట్లాడడానికి ట్రై చేశారు. అక్కడ చాలా పల్చనగా ఉన్నట్టుంది కాసేపటి కింద. ఇది
అక్కడ ఈవీఎంలు ప్రతి చోట అంటే అటు కరీంనగర్లో మా గోపాలకృష్ణ చెప్పినప్పుడు కూడా ఈవీఎంలు మొరాయిస్తున్నాయని చెప్పారు. ఇక్కడ తిరుపతిలో అదే ఉంది, విజయవాడ నుంచి అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఒంగోలులో పరిస్థితి ఎట్లా